హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి కంటెంట్ కమ్ పెడగాలజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్లో 5th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో దీంట్లో భాగంగానే ఇవాల్టి క్లాస్లో నాలెడ్జ్ రీపోజిటరీస్ గురించి ఒక బ్రీఫ్ టాపిక్ నేర్చుకుందాము. సో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ అనేది ఉంటుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. సో 5th యూనిట్ యొక్క ప్లేలిస్ట్ కాబట్టి సిలబస్ వీడియో అనేది సపరేట్గా ఉంటుంది, అది కూడా వీడియో ఎండింగ్లో మీకు కనిపిస్తుంది, చూసేయండి. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, నాలెడ్జ్ రీపోజిటరీస్. సో రీపోజిటరీస్ అంటేనే స్టోర్ చేసుకునే ఒక ప్లేస్ అన్నమాట. సో మనకి స్టోర్ చేసుకునే ప్లేస్ బ్రెయిన్ లాగా తీసుకోవచ్చు, లేదా ఇక్కడ మ్యాథ్స్లో ఎలా నాలెడ్జ్ని రీపోజిట్ చేయొచ్చు అనేది చూద్దాం. Knowledge repository refers to a wide range of knowledge domains across various subject areas, including math, physics, biology, social science, language, etc. సో ఇక్కడ నాలెడ్జ్ రీపోజిటరీ అంటే ఎలా తీసుకోవచ్చు అంటే నాలెడ్జ్ డొమైన్స్ లాగా తీసుకోవచ్చు. సో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా మనకి, మ్యాథ్స్ కానివ్వండి, ఫిజిక్స్ కానివ్వండి, బయాలజీ, సోషల్ సైన్స్, లాంగ్వేజ్, ఇలా. సో వాటిలలో నాలెడ్జ్ డొమైన్స్ తీసుకోవచ్చు. డొమైన్స్ విత్ ఇన్ ద నాలెడ్జ్ డిపాజిటరీ ఆర్ కనెక్టెడ్ బై semantic rules and can be accessed through domain identifiers and classes. సో ఈ నాలెడ్జ్ డిపాజిట్ చేసేది ఏంటంటే మనం ఇక్కడ రూల్స్ గురించి కానివ్వండి, ఐడెంటిఫైయర్, క్లాసెస్, వీటి గురించి తీసుకోవచ్చు అనమాట డొమైన్స్ని. నాలెడ్జ్ రీపోజిటరీ primarily interfaces with the design component depository, in which the design components like goal analysis, task analysis, learner characteristics, and so forth interact with the knowledge domains to provide inputs for the design of knowledge representation. సో నాలెడ్జ్ రిపోజిటరీ ఏంటంటే ప్రైమరీగా మనం చూసుకున్నట్టయితే నాలెడ్జ్ని డిపాజిట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఆ డిజైన్ కాంపోనెంట్స్ ఏదైతే డిపాజిట్ చేస్తున్నామో అవి ఏంటి అని అంటే గోల్ అనాలిసిస్, సో మనం ఏమి అచీవ్ చేయాలనుకుంటున్నాం. టాస్క్ అనాలిసిస్, ఏ టాస్క్లు చేయాలనుకుంటున్నాం. లెర్నర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, అండ్ అలాగే మనం ఎట్లా నాలెడ్జ్ తోటి ఇంటరాక్ట్ అవుతున్నాం. సో ఇవన్నీ కూడా నాలెడ్జ్ రిప్రజెంటేషన్కి అవసరం. సిన్స్ నాలెడ్జ్ రీపోజిటరీ ఆపరేట్స్ ఆన్ సెమాంటిక్ రూల్స్, ద డొమైన్స్ బికమ్ షేరబుల్ విత్ ఇన్ ద నాలెడ్జ్ రీపోజిటరీ యాజ్ వెల్ యాజ్ విత్ ఆంటాలజికల్ ఎంటిటీస్ outside the knowledge repository such as design component repository. సో మీరు చూసుకున్నట్టయితే ఈ నాలెడ్జ్ ఏదైతే మనము గ్యాదర్ చేస్తున్నామో అది సెమాంటిక్స్ రూల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకే ఈ నాలెడ్జ్ అనేది షేరబుల్ ఉంటుంది, అండ్ అలాగే ఈ అవుట్ సైడ్ ఆఫ్ ద స్టోరేజ్ కూడా మనము నాలెడ్జ్ని షేర్ చేసుకోవచ్చు. సో అది డిజైన్ కాంపోనెంట్ రిపోజిటరీ అంటారు. ఓకే, గోల్ అనాలిసిస్ కానివ్వండి, టాస్క్ అనాలిసిస్ కానివ్వండి. రిపోజిటరీ ఈజ్ ఎ డిజిటల్ ఆర్చివ్ ఓన్డ్ అండ్ మెయింటైన్డ్ ఎట్ ఐదర్ డిపార్ట్మెంటల్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ లెవెల్. సో ఈ రిపోజిటరీ ఏంటంటే ఒక డిజిటల్ ఆర్చివ్ లాగా తీసుకోవచ్చు. ఆర్చివ్ అంటే సేవ్ చేయడం అనమాట. ఓకే, సో ఇది మెయింటెనెన్స్ అనేది డిపార్ట్మెంటల్ లేదా ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో ఉంటుంది. ఇట్ ఈస్ ఎ టూల్ ఫర్ కలెక్టింగ్, స్టోరింగ్ అండ్ డిసెమినేటింగ్ ఇన్ఫర్మేషన్ టు అడ్వాన్స్ స్కాలర్లీ కమ్యూనికేషన్. సో ఈ నాలెడ్జ్ అనేది షేర్ అవుతుంది కాబట్టి నాలెడ్జ్ రిపోజిటరీ అంటే ఏంటంటే ఒక టూల్ లాగా తీసుకోవచ్చు. దీనికి నాలెడ్జ్ని కలెక్ట్ చేసి స్టోర్ చేసి డిసెమినేట్ చేయడానికి. ఓకే, సో ఫర్దర్గా ఏమైనా స్కాలర్లీ కమ్యూనికేషన్స్ కోసం యూజ్ అవుతుందని. నాలెడ్జ్ రీపోజిటరీ ఈజ్ అన్ ఆన్లైన్ డేటాబేస్ దట్ సిస్టమేటికల్లీ క్యాప్చర్స్, ఆర్గనైజెస్ అండ్ కేటగరైజెస్ నాలెడ్జ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్. సో ఈ నాలెడ్జ్ రీపోజిటరీ అనేది ఆన్లైన్లో ఉంటుంది అనమాట. ఆన్లైన్ డేటాబేస్ లాగా తీసుకోవచ్చు. సో సిస్టమేటిక్గా అన్నిటిని క్యాప్చర్ చేస్తుంది, అన్నిటిని ఆర్గనైజ్ చేస్తుంది, కేటగరైజ్ చేస్తుంది. దేని మీద బేస్ అయ్యారంటే నాలెడ్జ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ మీద. Knowledge repository are most often private databases that manage enterprise and proprietary information, but public repositories also exist to manage public domain intelligence. సో ఈ నాలెడ్జ్ రిపోజిటరీ ఏంటంటే ప్రైవేట్గా మనం ఏదైనా డేటాబేస్ అనేది మెయింటైన్ చేయొచ్చు ఆన్లైన్లో. సో పబ్లిక్ రిపోజిటరీస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి, దాంట్లో పబ్లిక్ డొమైన్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. The knowledge repository consists of documents and information and includes a structured internal knowledge such as research reports that interpret raw information, techniques, methods and policies, memos, presentations, articles, committee reports and an inquiry tracking database benefits, implementation and best practices. So in knowledge repository lo manamu documents
స్టోర్ చేసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవచ్చు. సో నాలెడ్జ్ రిపోజిటరీ అనేది ప్రైవేట్ సంబంధించింది, పబ్లిక్ రిపోజిటరీ అనేది పబ్లిక్ అన్నమాట. ఓకే, సో ఈ నాలెడ్జ్ రిపోజిటరీలో ఎలాంటివి మనం స్టోర్ చేసుకోవచ్చు అని అంటే రీసెర్చ్ రిపోర్ట్స్ అనేవి స్టోర్ చేయొచ్చు. ఓకే, సో దాంట్లో రా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, టెక్నిక్స్ మెథడ్స్ ఇవ్వచ్చు, పాలసీస్ ఏం యూజ్ చేసాము, మెమోస్ ఏమి ఇచ్చాము, ప్రజెంటేషన్స్ ఏమున్నాయి, ఆర్టికల్స్ ఏమున్నాయి, కమిటీ రిపోర్ట్స్ ఏమున్నాయి, సో ఎంక్వైరీ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. దేని గురించి అంటే డేటాబేస్ ట్రాకింగ్ బెనిఫిట్స్ గురించి, అండ్ అలాగే ఇంప్లిమెంటేషన్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటో కూడా ఇవ్వచ్చు. సో దీనివల్ల ఏంటంటే ఇంప్రూవ్డ్ డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది, అండ్ అలాగే ఎన్హాన్స్డ్ ఎంప్లాయీ ఎంగేజ్మెంట్. సో ఎంప్లాయీస్ మధ్యలో ఎంగేజ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇంక్రీస్డ్ ప్రొడక్టివిటీ. స్ట్రీమ్ లైన్డ్ ఆన్ బోర్డింగ్ అండ్ ట్రైనింగ్. సో ఆన్లైన్ డేటాబేస్ కాబట్టి ఆన్ బోర్డింగ్ ట్రైనింగ్ అనేది కూడా కొంచెం ఈజీగా ఉంటుంది, అండ్ కాస్ట్ కూడా రిడక్షన్ లెస్ ఉంటుంది. Library is considered a repository of knowledge because it collects, organizes and preserves a wide range of information and resources. సో ఎగ్జాంపుల్ గా మీరు చూసుకున్నట్టయితే నాలెడ్జ్ రిపోజిటరీకి బెస్ట్ ఎగ్జాంపుల్ లైబ్రరీ. సో లైబ్రరీలో ఏంటి, మనం నాలెడ్జ్ కలెక్ట్ చేస్తాం, ఆర్గనైజ్ చేస్తాం అండ్ కేటగరైజ్ చేస్తాం. సో అది బెస్ట్ ఎగ్జాంపుల్ లా తీసుకోవచ్చు. దిస్ క్యాన్ ఇంక్లూడ్ బుక్స్, మనస్క్రిప్ట్స్, పీరియాడికల్స్, మల్టీమీడియా మెటీరియల్స్ అండ్ డిజిటల్ కాంటెంట్. సో ఈ లైబ్రరీలో మనకి ఏమేమి ఉంటాయి, బుక్స్ ఉంటాయి, మనస్క్రిప్ట్స్ ఉండొచ్చు, పీరియాడికల్స్ ఉండొచ్చు, మల్టీమీడియా మెటీరియల్స్ ఉండొచ్చు, అండ్ అలాగే డిజిటల్ కంటెంట్ కూడా ఉండొచ్చు. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్లో మనం నాలెడ్జ్ రిపోజిటరీస్ గురించి చూసాము. సో బేసికల్గా రిపోజిటరీస్ అంటేనే ఏదన్నా ఒక ప్లేస్లో సమ్ ఇన్ఫర్మేషన్ ని సేవ్ చేయడం. ఇక్కడ చూసుకుంటే నాలెడ్జ్ రిపోజిటరీస్ కాబట్టి నాలెడ్జ్ ని సేవ్ చేయడం అది ప్రైవేట్ కిందకి వస్తుంది. ఓకే, సో యాజ్ యూ నో మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్రీ నోట్స్ అనేటివి మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అనేది నచ్చినట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో కి సంబంధించిన వీడియోస్ అనేవి ఉంటాయి, ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా తీసుకొస్తాము. సో ఈ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇవాళ మనం రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్లో నాలెడ్జ్ రిపోజిటరీస్ గురించి బ్రీఫ్గా తెలుసుకున్నాము. సో సింపుల్ టాపిక్ ఇది, అండ్ ఈ నోట్స్ మీరు ఒకసారి చూసుకున్నట్టయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నాలెడ్జ్ని షేర్ చేసుకుంటే ఇంకెక్కువగా పెరుగుతుంది కాబట్టి షేరింగ్ మాత్రం కేరింగ్ కిందకే వస్తుంది. సో కంపల్సరీ షేర్ చేయండి వీడియోని. బిఎడ్ చేసే వాళ్ళకి ఈ ఛానల్ని రికమెండ్ చేయండి. సో ఒక వీడియో తీయాలన్నా సరే, ఎడిట్ చేయాలన్నా సరే మా సైడ్ నుంచి కూడా చాలా ఎఫర్ట్ అనేది వస్తుందండి. సో ఆ ఎఫర్ట్స్ మీరు గుర్తించినట్టయితే మీరు చేసేదల్లా ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోవడము, అండ్ లైక్ చేయడము, అండ్ షేర్ చేయడం. సో ఈ 3 చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. బాయ్ బాయ్.